హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందని వార్త కేసీఆర్కు తీవ్ర అస్వస్థత పరిస్థితి విషయం పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ తీవ్ర అస్వస్థతకైతే గురయ్యారండి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ గత 12 రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలోని ఫామ్ హౌస్లోనే ఉన్నారు. యశోద హాస్పిటల్ బృందం ఫామ్ హౌస్లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ని నెలకొల్పి కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కేసీఆర్కి అత్యాధునిక వైద్య చికిత్సలు అందించడానికి వీలుగా ఉండే పరికరాలు 4 రోజుల క్రితమే ప్రత్యేక అంబులెన్స్లో ఫామ్ హౌస్కి తీసుకొని వచ్చారు. తనని ఆసుపత్రిలో చేర్చితే పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుందని, ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే అవకాశం ఉందని కుటుంబ సభ్యులను కేసీఆర్ వారించినట్టు సమాచారము. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, అలాగే దాంతో తుంటి ఎముక విరగటము, ఆ తర్వాత లోక్సభలో 0 స్థానాలు రావడము, 5 నెలలుగా కూతురు కవిత తీహార్ జైల్లోనే ఉండటము, ఇక కుటుంబ సభ్యుల కలహాలు వంటి వరుస ఘటనలతో కేసీఆర్ తీవ్ర మనోవేదన చెందారని తెలుస్తోంది. పార్టీని నడిపించే శక్తి లేని కేటీఆర్ గారు, అలాగే తప్పించుకొని తిరిగే మనస్తత్వం ఉన్న హరీష్ రావు గారు, దీంతో పార్టీని నడిపించే నాయకుడే లేక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. కేసీఆర్ అస్వస్థత విషయం ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఈ విషయం తెలియకూడదని అయితే చెప్తున్నారు. తెలిస్తే వాళ్ళు పార్టీ మారిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలను విదేశీ పర్యటనకు తీసుకెళ్లాలని సమాచారము. కేసీఆర్ తీవ్ర అస్వస్థత విషయం తెలిసిన కొందరు నాయకులు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని అయితే ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు.